Hi friends, welcome to my channel Chandrasekhar LRT. Please subscribe my channel and like my videos. సో డే 1 ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ బ్లాగ్స్లో భాగంగా ఈరోజు అయితే టిఫిన్ చేసి వెళ్ళడానికి రెడీ ఉన్నాము. టిఫిన్ అయితే ఉప్మా, కానీ ఏం బాగాలేదు. సో తినేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే అవుట్ స్టేషన్ వేసుకున్నాను, బళ్ళారి టు రాయచూర్. సో 2 బ్యాగ్స్లో సర్దుకొని అన్నీ నాకు కావాల్సినటివన్నీ ఇంటికాడ నుంచి బయలుదేరడానికి రెడీ ఉన్నాను. సో తీసుకొని వెళ్తున్నాను. ఈరోజు అయితే 2 బ్యాగ్స్ క్యారీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే రేపు కాన్ఫరెన్స్ ఉంది ఐఐజీకాన్ 25 ఇన్ రాయచూర్. సో ఫాస్ట్గా అయితే షూస్ వేసుకుంటున్నాను. షూస్ వేసుకొని ఇంటికాడ నుంచి వెళ్తున్నాను. సో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉంది కాబట్టి బస్సులన్నీ ఇటే వెళ్తాయి కాబట్టి నాకు కొద్దిగా ఈజీ అవుతుంది 2 బ్యాగ్స్ క్యారీ చేసుకుంటూ వెళ్ళడానికి. సో ఫాస్ట్గా స్టెప్స్ దిగి ఇంకా వెళ్తున్నాను. మెయిన్ రోడ్ గేట్ అయితే ఓపెన్ చేసుకుని 2 బ్యాగ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే డిఫికల్ట్ అవుతుంది. ఒక చేతిలో మొబైల్, ఒక చేతిలో ఇంకో బ్యాగు. సో వీపుకి అయితే ఇంకో బ్యాగు. సో 10 కేజీల బ్యాగ్ వేసుకొని అయితే వెళ్తున్నాను. సో అందరు నన్నే చూస్తున్నారు, ఇంత డిఫికల్ట్గా వీడియో చేసుకుంటే ఎందుకు వెళ్తున్నాడు ఈ అబ్బాయి అని. సో స్టార్టింగ్లో ఏ యూట్యూబర్ అయినా ఫేస్ చేయాల్సిందే ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో బేసికల్గా నేను ఇంట్రోవర్ట్, సో అన్నీ ఓవర్కమ్ చేసినాను. సో బస్సులో అయితే ఇదే దారిలో ఫ్రెండ్స్, నేనైతే మెయిన్ రోడ్డుకి వచ్చేసినాను. ఇంకా బస్సు కింద వస్తే కింద వెళ్ళడమే ఇంకా. సో అందరు నన్నే చూస్తున్నారు, ఇంత డిఫికల్ట్గా చేసుకుంటూ వెళ్తున్నా, అందరు నా వైపే చూస్తున్నారు. సో నేను అంతా ఓవర్కమ్ చేస్తున్నాను, ఏం కాదు అని. సో చూసి బస్సు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బస్సు అయితే ఎక్కినాను. సో ఇదే బళ్ళారి టు రాయచూర్ బస్సు ఇది. సో బస్సు అయితే ఖాళీగానే ఉంది. ఇంకా ఈ బస్సు ఆడ ఆలూరు దగ్గర ఉడిపి హోటల్లో టిఫిన్కి అయితే ఆపుతాడని అనుకుంటున్నాను. సో నేను అనుకున్నట్టే ఆపేసినాడు. సో నేనైతే ఆల్రెడీ తినేసి వచ్చినాను, బాలేని ఉప్మా. ఎప్పుడైనా కానీ బాగుందనే చెప్పాలి. సో వాళ్ళు అంత కష్టపడి చేసి ఉంటారు. సో నియర్ బై రాయచూర్ ఉన్న ఫ్రెండ్స్, ఇదైతే తుంగభద్ర నది. సో నెక్స్ట్ వీడియో చేసా ఈ వసపేటే తుంగభద్ర నది అండ్ తుంగభద్ర డ్యామ్ అండ్ వాంపి గురించి. సో చూస్తుండగానే రాయచూర్ అయితే వచ్చేసింది. సో మాకు ఆఫ్ స్టేషన్ అని ఉంటుంది ఇది. సో 2 days ఉంటుంది వర్క్ ఇక్కడ. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోవడము. సో బస్ స్టాండ్ అయితే వస్తుందని వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం అవుతుంది. సో ఈరోజు జాయింట్ వర్క్ కాబట్టి మేనేజర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో చూస్తుండగా బస్ స్టాండ్ అయితే వచ్చేసింది రాయచూర్. సో ఫాస్ట్గా దిగుతున్నాను, ఎందుకంటే టైం అయింది కాబట్టి. కండక్టర్ అయితే చేంజ్ చేయాలి. సో తీసుకొని ఇంకా బాగా చూపించాలని రాయచూర్ బస్ స్టాండ్ అనుకుంటున్నాను. కాకపోతే అది కెమెరా అంతా మనకు యూజ్ చేయడం రాదు. సో నేర్చుకుంటా ప్రతి ఒక్కటి. సో మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటాను. సో ఇప్పటి నుంచి అయితే నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు నాతో పాటు మేనేజర్ అయితే జాయిన్ అవుతాడు. సో ఇంకా స్టార్ట్ చేసిన బ్యాగ్ అయితే ఒక డాక్టర్ క్లినిక్ దగ్గర పెట్టి అంతలోపు మధ్యాహ్నం అయిపోయింది. సో నేను నా మేనేజర్తో పాటు నా కొలీగ్స్ కూడా పోయినాము. సో అయిపోగొట్టుకొని వెంటనే ఆడ కాల్ ఉందంటే పోయినాము. సో వీళ్ళంతా నా కొలీగ్స్, నాతో పాటు నాలాగా వర్క్ చేసేవాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్. ముగించుకొని ఇంకా ఐఐజీకాన్ హాల్ దగ్గరికి అయితే పోతున్నాము, రిమ్స్ దగ్గరికి. సో ఇక్కడే ఇది ఐఐజీకాన్ జరిగేది. సో ఆర్గనైజర్ వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి సార్, గ్యాస్ట్రో, అండ్ మంజునాథ్ సార్ అండ్ అనిల్ కుమార్ గార్ల దినేష్ సార్. సో మేమైతే హాల్ చూసుకుంటున్నాను, నా స్టాల్ ఎక్కడ ఉందని. సో మాకు కేటాయించిన స్టాల్. సో అక్కడైతే సార్ మాట్లాడుతున్నాడు, మేమంతా ఏదో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నదంతా మా కొలీగ్స్, సో వేరే కంపెనీ వాళ్ళు. సో ఇది వచ్చేసి ఐఐజీకాన్ హాల్ ఫ్రెండ్స్. ఇక్కడే రేపు డాక్టర్స్ అంతా ఆల్ ఓవర్ కర్ణాటక డాక్టర్స్ వచ్చి డిస్కషన్ చేస్తారు డ్రగ్స్ గురించి, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి. మా స్టాల్ చూసుకొచ్చి మేమైతే బ్యానర్ ఆర్డర్ ఇచ్చేసినాము మా బ్రాండ్వి. సో వస్తే కానీ అవన్నీ అతికిచ్చి నైట్ 10 వెళ్ళిపోవాలా. సో మా ఫ్రెండ్ అయితే ఎంకరేజ్ చేస్తున్నాడు, చెయ్యి యూట్యూబ్ చెయ్యి అని. సో ఇది రిమ్స్ ఇన్ రాయచూర్. సో అదైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే సగం అతికిచ్చేసినాము. ఇంకా నాతో పాటు మా మేనేజర్లు, మా ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేస్తున్నారు, కొలీగ్స్. సో మేమైతే ఫాస్ట్గా చేసుకొని ఇంకా టైం ఓవర్ అవుతుంది, అక్కడికే 9 అవుతుంది.
ఇంకా ముగించుకున్నాము ఫాస్ట్గా అయితే. ముగించుకొని ఇంకా మొత్తాన్ని సర్ది పెడుతున్నాడు. ఇంకా వెళ్ళడమే ఫ్రెండ్స్. వేరే వాళ్ళది అయితే ఇంకా పెండింగ్ ఉంది చాలా. వాళ్ళది నైట్ అవుతుంది. ఇంకా వేరే వాళ్ళకి కొన్ని చాలా పెండింగ్స్ ఉన్నాయి. వాళ్ళు రాత్రి 2 వరకు 3 వరకు చేసుకుని అయినా వెళ్ళాల్సిందే. మార్నింగ్ 9:30 కల్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో కొన్ని ఆఫ్ రెడీ చేసినారు. సో మాకైతే టైం అవుతుందని వెళ్తున్నాం ఇంకా. సో మా ఫ్రెండ్ అయితే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. సో ఎంకరేజ్ చేస్తున్నాడు నన్ను అయితే యూట్యూబ్ చేయడానికి. సో మా కొలీగ్ను ఇంకా నేను మా సార్ ఇంకా వెళ్తున్నాం ఇంకా రూమ్కి. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.